అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన రక్తదానంలో వందలాది మంది యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు కాల్వ శ్రీనివాసులు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కాల్వ తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తం ఇచ్చి ప్రాణదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఓకే సార్. ఓకే. ఎన్టీఆర్ ఆ అక్షరాలకు ఒక గొప్ప శక్తి ఉంది. ఆ అక్షరాలు ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చిన గొప్ప చరిత్ర కలిగిన అక్షరాలు. అందుకనే 30 సంవత్సరాల కిందట మరణించిన ఒక మహానాయకుడి జ్ఞాపకార్థం ఈ రోజుకు వేలాది మంది వచ్చి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఎన్టీఆర్కున్న శక్తి, ఆ పేరుకున్న బలం, ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు, సమాజంలో వచ్చిన మార్పులు, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అత్యంత మారుమూలన అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరుతో ఆయన ఘన నివాళి ఆయనకు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, మధ్య వయస్కులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈసారి ఎక్కువ మంది, మొదటిసారి యువకులు యువతులు వచ్చి రక్తదానం చేయడం ఒక శుభ పరిణామం. రక్తదానం పైన ఈ నవతరానికి ఉన్న అవగాహన, అట్లాగే సమాజం పైన వీళ్లకు ఉన్న బాధ్యత ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. కాబట్టి ఎన్టీఆర్ స్మరణలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబానికి